ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో లీకేజీల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన లీకేజీల మీద ఆ యొక్క లీకేజీలు ఎక్కడో జరగలేదు, సాక్షాత్తు కేబినెట్ మంత్రి సొంత విద్యా సంస్థల్లో జరిగింది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారి వియ్యంకుడు నారాయణ గారి విద్యా సంస్థల నుంచి జరిగింది. మరి వియ్యంకుడేమో విద్యాశాఖ మంత్రి, ఆ యొక్క విద్యా సంస్థ ఏమో మున్సిపల్ శాఖ మంత్రి. ఇద్దరు మంత్రుల ప్రోత్బలం ఉన్నటువంటి విద్యా సంస్థల్లో లీకేజ్ జరిగితే ఈ రాష్ట్రంలో ఎలాంటి సంకేతాలు పెడతాయి? కాబట్టి ఈ యొక్క లీకేజీల మీద ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో సమగ్ర చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంటే చర్చకి తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతుందో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా. శాసనసభలో వాయిదా తీర్మానం లీకేజీల మీద ఇస్తే సంబంధిత విద్యాశాఖ మంత్రి తన వియ్యంకుడి కళాశాలలో లీకేజీలు జరిగాయి కాబట్టి శాసనసభకే రాకుండా మొహం చాటేస్తే మరో మంత్రి, ఆ లీకేజీల బాధ్యత ఉన్న మంత్రి శాసనసభలో కూర్చుని చర్చ ప్రారంభమైన వెంటనే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థలో భ్రష్టు పట్టించినటువంటి ఈ యొక్క మాఫియా విద్యని ఏదైతే విద్యా వ్యవస్థలో మాఫియా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి ఎందుకు వెనుకేసుకొస్తుందో ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలని కోరుకుంటూ, ఇప్పటికైనా ఆ లీకేజీల్లో ఆ మంత్రుల బాధ్యత లేకుంటే, ఆ మంత్రుల సంబంధం లేకుంటే సమగ్ర చర్చకి శాసనసభలో అనుమతిస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, న్యాయ వ్యవస్థకే న్యాయ సూత్రాలు నేర్పించే చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ లోక్ అదాలత్ రాజీ కేసుల్లో ఉద్యోగుల మీద దాడి జరిగినా, దుర్భాషలాడినా, ఉద్యోగుల పనులకి అడ్డం కలిగించిన ఆ యొక్క కేసులు లోక్ అదాలత్ రాజీల కిందకు రావు, కోర్టుల్లో విచారణ జరగాల్సిందే, న్యాయమూర్తి అంతిమంగా తీర్పు చెప్పాల్సిందే. ఇది సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. కానీ సుప్రీంకోర్టు న్యాయానికే న్యాయ సూత్రాలు చెప్పే రీతిలో, కోర్టులకి పని భారం తగ్గించే రీతిలో రాజీలకు అనువుగాని కేసుల్ని రాజీ చేసి కోర్టులకి పని భారం తగ్గించినటువంటి ఘనత వహించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ రాజీ అనేది ఒక కేసినేని నాని, బోండా ఉమా, బాలసుబ్రహ్మణ్యం గారి కేసుకి ఆగుతుందా? లేదు, మరో 2 ఏళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉంటారు. రాబోయే 2 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఏ అధికారి మీదైనా, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ దాకా, అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఎక్కడ ఏ అధికారి మీదైనా ఎవరైనా భావోద్వేగాలు లోనై, ఎవరైనా సమస్యల కోసం వెళ్ళి, ఎవరైనా ఇతరత్ర కారణాలతో చంపకి సాచి మళ్ళీ కొట్టి దౌర్జన్యం చేసి నేరుగా కారు వేసుకొని అమరావతికి వచ్చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి సీఎం గారు నేను భావోద్వేగాలు లోనయ్యాను, ఈరోజు నా తప్పు తెలుసుకుంటున్నాను, నేను సారీ చెప్తానంటే అందులో కూడా కేసులు ఉండవా? ముఖ్యమంత్రి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా. న్యాయ వ్యవస్థకే న్యాయం చెప్పిన ఘనత వహించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీం న్యాయస్థానం సైతం ఉద్యోగుల మీద దాడులు జరిగితే, ఉద్యోగుల విధి నిర్వహణకి అడ్డం వస్తే ఆ కేసులు లోక్ అదాలత్ రాజీ కిందకు రావు, ఆ కేసులు కోర్టులో పూర్తిగా విచారణ జరిగి అంతిమంగా జడ్జి తీర్పుకే అది పరిమితం అవుతాయని చెప్తే, దానికి భిన్నంగా న్యాయ కోవిదులకు సైతం న్యాయం చెప్పే రీతిలో, న్యాయ సూత్రాలు తెప్పించే రీతిలో మీరు వ్యవహరించిన దానికి అపార రాజకీయ అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, న్యాయ వ్యవస్థకే న్యాయ సూత్రాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ, అయితే మీరు స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే రాబోయే 2 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎక్కడ ఏ అధికారి మీద ఎవరైనా సరే భావోద్వేగాలు లోనై దాడులు చేస్తే కేసులు నమోదు చేయము. వారు నేరుగా ముఖ్యమంత్రి గారి ఛాంబర్కి వచ్చి అయ్యా నేను తప్పు చేశాను, నేను క్షమాపణ చెప్తానంటే కేసులు ఉండవు అన్న ఒక్క మాట శాసనసభలో చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి మీద ఉంది. లేదు 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 ఆడ మా పార్టీ వాళ్ళు కాబట్టి, మా ఎమ్మెల్యేలు కాబట్టి, కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం గారు నేను గొంతు విప్పితే చాలా చెప్పాల్సి వస్తుంది, కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం గారు నేను గొంతు విప్పితే చాలా చెప్పాల్సి వస్తుంది, చాలా బయటకు వస్తాయి అని చెప్పారు కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు గొంతు విప్పితే ఈ యొక్క ప్రభుత్వమే
కదిలే అవకాశం ఉంది కాబట్టి, ప్రభుత్వ పునాదులు కదిలే అవకాశం ఉంది కాబట్టి, లోగుట్టు చాలా బయటకు వస్తుంది కాబట్టి, ముఖ్యమంత్రి గారి కుమారుడి పాత్ర దీనిలో ఏ విధంగా ఉందో బాలసుబ్రహ్మణ్యం గారు గొంతు విప్పితే బయటకు వస్తుంది కాబట్టి దానికోసం మాత్రమే ఇక్కడ ఈ పని చేశానని చెప్పి చెప్తారా? స్పష్టం చేయాలి. ఖచ్చితంగా మా నాయకునికి అవకాశం ఇచ్చి 2 మాటలు 20 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి. దాని గురించి చర్చిస్తామంటే కూడా చర్చకు ఒప్పుకోకుండా కేవలము దాన్ని బుల్డోజ్ చేసేసి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చేయాలన్నదే మేము పట్టుబడుతున్నాము. ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తే ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది. పోయినసారి ఎన్నికల్లో కూడా కేవలం ఈ నారాయణ విద్యా సంస్థల పెట్టుబడులతోనే ఎన్నికల్లో గెలిచినారు కాబట్టి ఈ విధంగా వాళ్లకు పేరు ప్రఖ్యాతులు రావాలంటే కేవలం ఈ లీకేజీలను లేకుంటే విద్యార్థుల పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళపైన ఆత్మహత్యలను ప్రేరేపించుకుంటూ వాళ్ళ ఎంతమంది విద్యార్థులు ఈ నారాయణ సంస్థలో ఆత్మహత్య చేసుకున్నారన్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. దానిపైన ఏమాత్రము చర్య తీసుకుండా ఏమాత్రము కూడా ఎంక్వైరీ చేయకుండా కూడా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. అది అమానుషము అక్రమం అని చెప్పడానికే మేము సమయం అడిగినాము. చర్చించాలని అడిగినా కానీ కూడా చర్చించకుండా మేమేదో సభా సమయాన్ని మేము వృధా చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, అసలు ఒకసారి లీక్ అయితే అది లీకేజ్ కాదంట, రాష్ట్రం అంతటా లీకేజ్ కావాలంట. ఒక్కసారి లీకేజ్ అయితే పత్రము వాట్సాప్లో కానీ లేకపోతే ఈమెయిల్లో కానీ అంతటా పోయి ప్రశ్నపత్రము లీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా సైన్స్ పేపరు, తెలుగు పేపరు, ఇంగ్లీష్ పేపరు మొత్తం 3 పేపర్లు కూడా లీక్ అయితే దాని గురించి పట్టించుకోకుండా ఏం కాలేదు సభాపర్వము సమయము వృధా కాకుండా చర్చ లేకుండా దాని విషయం చర్చ లేకుండా సమయం ఈ యొక్క ప్రశ్నోత్తరాలు 0 అవర్లు చేయాలనడము చాలా భావ్యం కాదు. ముందు మా నాయకునికి అవకాశం ఇవ్వండి, చర్చించండి, తర్వాత ప్రశ్నోత్తరాలు 0 అవర్లు అన్ని జరుపుతామని కానీ కూడా స్పీకర్ గారు ఏమాత్రం కూడా మాకు సమయం ఇవ్వకుండా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఈ విధంగా బుల్డోజ్ చేసుకుంటూ దాన్ని కవర్ చేసుకోవాలా, ఆ లీకేజీని కవర్ చేసుకోవాలా అని చూస్తున్నారు. కాబట్టి ఇది అన్యాయము అక్రమం అనే మేము మా వాదన. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించే విధంగా ఈ ప్రభుత్వ తీరుని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు అహర్నిశలు కష్టపడి తిండి నిద్ర మాని ర్యాంకుల కోసం ఫస్ట్ మార్కుల కోసం ప్రయత్నం చేస్తుంటే మీరు ఎంతో ఈజీగా మీ విద్యా సంస్థలకి 1 నుంచి 10 ర్యాంకులు రావాలనే దురుద్దేశంతో పేపర్ లీక్ చేసి ఈరోజు ఎంతోమంది కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థులకి అన్యాయం చేస్తున్నారు అన్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో మేము అడిగింది ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో 10th క్లాస్ పేపర్ లీక్ అయ్యిందా లేదా, దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలి, నారాయణ గారు సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. మీరు నిజంగా సచ్చీలులైతే మీ దగ్గర నిజంగా పేపర్ లీక్ అవ్వకపోతే ఈరోజు సిబిఐ విచారణ జరిపించండి. ఆ ఎంక్వైరీలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని మీరు శిక్షించండి. అప్పుడు మీరు సచ్చీలులుగా అందరూ భావిస్తారు. అంతేగాని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పక్క రాష్ట్రాల్లోకి వెళ్తే ఆంధ్ర రాష్ట్రం యొక్క స్టడీ అన్నది మంచిది కాదు అని భావన కలిగేలాగా ఈరోజు ప్రభుత్వ తీరు ఉండడం నిజంగా మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. బాధ్యులు ఎవరైతే ఉన్నారో నారాయణ కాలేజ్ విద్యా సంస్థల యజమాని అయినటువంటి నారాయణ గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ లీక్లు అవడం అనేది చాలా ఘోరం, బాధాకరం. ఎందుకంటే చాలామంది విద్యార్థులు వాళ్ళు కష్టపడి వాళ్ళకి ర్యాంకులు రావాలని వాళ్ళు చదువుతుంటే ఇటువంటి లీకుల వల్ల చదువుకున్న వాళ్ళకి ఒక నమ్మకం పోతుంది. ఎందుకంటే మేము ఎంత కష్టపడి చదివినా సరే పరీక్షలు వచ్చేసరికి ఏదో చదవని వాడు తక్కువ మార్కులు వచ్చేవాడు ఈరోజు ముందంజలో ఉంటాడు ఈ లీకుల వల్ల. అలాంటి పరిస్థితుల్లో కష్టపడి చదివే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు ఈ ప్రైవేట్ కాలేజీలు కావాలని వాళ్ళకి ర్యాంకులు రావాలని ఎక్కువ మార్కులు రావాలని ఆలోచనతో వాళ్ళు చేస్తున్న ఇటువంటి కార్యక్రమానికి చెక్ పెట్టి గవర్నమెంట్ కాలేజీలకి గవర్నమెంట్ స్కూళ్ళకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలని. ఎందుకంటే చాలామంది మంచి లెక్చర్స్ ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ కాలేజీలు చాలా బాగా చదివే విద్యార్థులు ఉన్నారు. అలాంటి విద్యార్థులకు ప్రోత్సాహం చేయాలి. అదేవిధంగా ఈరోజు మేము ఎడ్యుకేషన్ మోసం ఎందుకు ఇచ్చామంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎదుగుతుంది. పరిస్థితి ఈ విధంగా జరుగుతుంటే ప్రజలు ఎదుగుతున్నారు.
అలాగే ఎస్సీ మన క్వశ్చన్స్ కొన్ని ఉన్నా సరే దానికన్నా ప్రతిసానికి ఇది వేరే రూపంలో మేము దానికి చేస్తాం. ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ఈరోజు మేము ఎడ్జెంట్ మోసం ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చర్చకి రాకుండా ఇది తప్పుకోవడం చేస్తుంది, వాయిదా వేయడం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని మనందరం కూడా ప్రశ్నించాలి. రాబోయే కాలంలో ఇటువంటి ప్రభుత్వాన్ని మనందరం ప్రశ్నించాలి. కాబట్టి ఈ విధంగా చర్చకి రావాలని ప్రశ్నించుకుంటున్నాం.